2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మరి 11వ రాశి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ రాశి కుంభరాశి. శతభిష నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిసి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిసి ఈ కుంభరాశి. కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలినాడు శని అయిపోయింది. ఇంకా సంవత్సరం 6 మాసాలు ఉంది. ఈ సంవత్సరం 6 మాసాల లోపల ద్వితీయ శని ధనాధిపతి అంటాడు, ధనాన్ని రక్షించేటువంటి శని. కానీ ఉన్న బాకీలు మొత్తం తీర్చుకుంటారు. ఇంతకుముందు హాయిగా కూర్చొని డబ్బులు శనగపప్పులాగా వాడుకొని ఖర్చు పెట్టుకొని తిని అప్పులు పాలైనారు. ఇప్పుడు అప్పులు తీర్చుకుంటున్నారు, బయటపడతారు, మీ జీవితం బాగుపడుతుంది. కానీ ఈ రాశి వాళ్ళకి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహం బాగలేదు. కుజుడు శని పూర్తిగా బాగలేరు. కుజుడు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు. కుజుడు వల్ల చాలా ఇబ్బంది, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటానికి, రక్త సంబంధమైన వ్యాధులు రావటానికి బాగా ఇబ్బంది ఉంది. శని వల్ల మరి బాకీదారులు బాగా పీక్కు తింటారు, కష్టపడి బాకీ వస్తుంది. ఈ టైంలో ఆత్మహత్య చేసుకుందామని అంత బాధ కలుగుతుంది. కుటుంబంలో కూడా కలహాలు వస్తాయి, భార్యాభర్తలకు కూడా తగాదాలు వస్తాయి, విడిపోతారేమో అన్నంత పరిస్థితులు వస్తాయి. వీటన్నిటి నుంచే మీరు బయటపడాలి అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. అట్లా మీ జాతకం చూపించుకోవాలి అంటే ముందు మా ద్వారా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోయినా, టైం కరెక్ట్గా లేకపోయినా, ఎందుకంటే మేము కరెక్ట్గా వేసాము అంటారు. మరి శిశువు శిరస్సు కనపడగానే పుట్టిన దాని కింద లెక్క. ఆ బిడ్డ భూమి మీద పడేటప్పటికి 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా అవుతుంది. మరి ఇదంతా ఆ శిశువు ఏడ్చే లోపల డాక్టర్లు ఎవరు టైం వేరు. ఈ లోపల నక్షత్ర పాదం మారిపోవచ్చు, లగ్నం మారిపోవచ్చు, ఇట్లాంటి తేడాలు వస్తూ ఉంటాయి. మరి దాదాపు 100కి కనీసం 50-60 జాతకాలు కరెక్ట్ టైము చెప్పలేకపోతున్నారు. కాబట్టి దానితో పాటు హస్త సాముద్రికి కూడా చూడటం జరుగుతుంది. ఇట్లా మీకు కావాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నంతవరకు పెట్టడం, హస్త సాముద్రిక 2 అరచేతిలో ఫోటో తీసి వాట్సాప్లో పెట్టడం, తగిన ఫీజు చెల్లిస్తే మీ జాతకం మేము చెప్పగలుగుతాం. అట్లా చెప్పాలి అంటే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 6300061241 ఇది ఒక నెంబరు. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకు ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకొని, మీ జాతకంలో ఉన్న లోపాలు తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకుంటే మంచిది. వివాహం కాని వాళ్ళకి కానీ, ఉద్యోగం రాని వాళ్ళకి కానీ, చదువు సాగని వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం వస్తుందనుకొని వెళ్ళి అక్కడ ఉద్యోగం రాక, అక్కడి నుంచి రావటానికి డబ్బులు లేక, అక్కడ బతకలేక, తిరిగి ఇండియాకి రాలేక బాధలు పడేవాళ్ళు చాలామంది మా దగ్గర జాతకం చెప్పించుకొని బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యాభర్తల కలహాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు జీవితంలో మరి భార్యాభర్తలు పిల్లలు ఉండి కూడా బతకటమే చాలా కష్టంగా ఉండి చాలా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా మా దగ్గర జాతకాలు చెప్పించుకొని ఎంతోమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. వివాహం జీవితంలో కాదు అనుకున్న వాళ్ళకి జీవితంలో వివాహం అయిన వాళ్ళు ఉన్నారు. వివాహమై విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వివాహం చేసుకొని సుఖపడ్డ వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళు వచ్చి సంతానం కలగరేమో అనుకున్న వాళ్ళకు కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత మా ద్వారా జాతకం చూపించుకున్న తర్వాత మళ్ళీ సంతానం కలిగి సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాశివాళ్ళు మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మా చేత జాతకం చూపించుకొని మీరు అన్ని విధాలా మీరు సుఖంగా సంతోషంగా ఉండేట్లుగా చేయటమే మా యొక్క ధ్యేయం అని చెబుతూ ఉన్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేసేటువంటి మనస్తత్వాలు ఉండవు. మా వయసుకి అందరూ మేలుగా ఉండాలి, అందరూ బాగుండాలి. చివరి జీవితంలో మేము ఆనందంగా మా చేత
అందరూ ఉపకారం పొందాలి అనేటువంటి కోరికే మాకుంటుంది. ఇది బాగా నమ్మండి. ఇట్లా మీరు జాతకాలు చెప్పించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. స్వస్తి.